ఘనంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి తీరంలో గల శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం ఆదివారం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి శ్రీ గోవిందమాంబ కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రోత్సవాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హాజరై వీర బ్రహ్మేంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. కళ్యాణానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమతి శతం దీర్ఘమాయు వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధి సంపర్పణావాంఛ. అవుతాడు భగవంతునికి ఎంత నిండుగా పూజ చేస్తే అంత శక్తి ఇచ్చే దైవం అవుతాడు ఆయన. కాబట్టి అటువంటి కానీ కళ్యాణంలో ఇటువంటి ఘట్టాలు చేయట్లేదు, ఇది తప్పకుండా అయ్యారట. వసంతోత్సవం అనేటువంటిది చాలా అద్భుతంగా స్వామివార్లకు అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ కలియుగంలో అవతార పురుషుడే వీర బ్రహ్మేంద్ర స్వామి. ఇందిరాగాంధీ పుస్తకం గురించి తిరుపతి 4 బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఉద్భవించారు. కాబట్టి అందుకే పురుష సూక్తం కూడా అదే విధంగా పురుష సూక్తం అన్నిటి మొదలు పెడితే చదివినంతసేపు కోరుతూనే ఉండాలి. ధర్మపురి జిల్లా ధర్మపురి పట్టణే మరి కన్యాదానం చేసేవాళ్ళు మమ అనుకోండి. ఎందుకంటే కాబట్టి మొదటిసారిగా తెరవస్త్రాన్ని తీయగానే మొదటిసారి చూసేవారట. ఇటువంటి విశ్వకర్మ వంశంలో జన్మించారు కదా వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్కారం చేసుకుని మనందరికీ కూడా రక్షణ కలుగుతుంది. గట్టిగా చెప్పండి. బ్రహ్మేంద్ర స్వాముల వారికి కళ్యాణేంద్ర స్వాముల వారికి మంచి స్వామి కంటి. అందుకే ఏకపుత్రిక జనకుడు అయితేవా శ్రీ వీర బ్రహ్మం, 5 సుతుల గంటివా శ్రీ వీర బ్రహ్మం అంటారు. 5 కొడుకులు ఒక కూతురు కన్నదట. అందుకే సకల గరీమదు ఆ పెరుగు తిన్నలు ఇప్పటికీ ఏ పుణ్యకార్యం చేసిన అయ్యగారు స్వామివారు 2 గర్భపోతలను తీసుకుని అమ్మవారి కనుబొమ్మలపై తుడిచి వెనుకకు వేయడం ద్వారా అక్షంతో తీసుకోండి దంపతులు. నమోస్తుతే ఓం ఐం క్లీం శ్రీం ఐం క్లీం సౌః ఆవాహయామి ఆసనం సర్వం నీళ్ళు చల్లండి మాంగళ్యం పైన. అత్తయ్య వర్గం సర్వం పావ్యో పాద్యం సర్వమే శుద్ధ గౌరీ నిర్మాణ ఎవరికైనా తెలుసా కలియుగంలో అమ్మవారి మాంగళ్యం సకల సౌభాగ్యాన్ని ఇస్తుందట. అందుకే ఇప్పటికీ విజయవాడ కనకదుర్గమ్మ గుడికోండి అమ్మవారి మాంగళ్యం వెత్తడి వెడల్పుతూ ఉంటది. మొదట బొమ్మనే ప్రతి స్త్రీ ఆ మాంగళ్యం పెట్టుకోండి. ఎక్కడున్న వాళ్ళైనా కూడా అమ్మవారి మాంగళ్యానికి నమస్కరించుకోండి. అయ్యా గట్టి మేళ వాయించండి, చప్పట్లు కొట్టండి అందరూ కూడా. మాంగళ్యం లోక కళ్యాణ గట్టి ఉండాలి చప్పట్లు. మాంగళ్యంతో చక్రవర్తి గోవింద, కళ్యాణ చక్రవర్తి గోవింద. దేవదేవ మహాదేవి మహాలక్ష్మీ స్వరూపిణి వీర బ్రహ్మే సిద్ధాదేవాయ నమః. బ్రహ్మపౌత్రి సజ్ఞాన బోధితంలో ఈశ్వరి మాత ప్రచోదయాత్ర స్వాహ ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాదే. మన పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నటువంటి శ్రీ ధర్మపురి క్షేత్రంలో చక్కగా గోదావరి నదీ తీరాన కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ భక్తులందరి చేత కూడా కేవలం విశ్వబ్రాహ్మణులే కాకుండా అందరూ వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే అందరూ భక్తులే, అందరి యొక్క సహాయ సహకారంతో చక్కగా దేవాలయాన్ని నిలిపి ఈ దేవాలయం ప్రాణప్రతిష్ఠ చేయబడి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ఘనంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ప్రతి సంవత్సరానికి అద్భుతంగా చేస్తున్నారు.
మరి ఈ సంవత్సరం కూడా చక్కగా మంచిగా పూల పందిరు ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఆనందంగా స్వామివారికి కళ్యాణ వేదికను ఏర్పరిచి ఈ కళ్యాణ వేదికపై ఇప్పటి వరకు కూడా ఘనంగా కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి పెద్దలైనటువంటి ఎమ్మెల్యే గారు ఎంతో మంది పెద్దలు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామిని ఈ కలియుగంలో పూజించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి కష్టం నుండి కాపాడతాడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి. కలియుగంలో వచ్చే ప్రళయాలన్నిటి నుంచి కాపాడేది కేవలం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నామస్మరణే. ఈనాడు ఈ కళ్యాణాన్ని చూసినటువంటి వారు, విన్నటువంటి వారు అందరూ ధన్యులే. అందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి కరుణ ఎల్లవేళలా ఉండుగాక. శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. జై బలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి.